హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ స్క్రీన్ ప్లే లెసన్లో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే స్క్రీన్ ప్లే డౌట్స్ అండ్ డైలమాస్లో మనం థర్డ్ పార్ట్ డిస్కస్ చేయబోతున్నాం. ఇందులో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ స్టోరీ వర్సెస్ టర్నింగ్ పాయింట్స్. స్టోరీ వర్సెస్ టర్నింగ్ పాయింట్స్లో మనం ఫస్ట్ టాపిక్ ఏంటంటే మనం రాసుకున్న కథలో ఒక్కోసారి టర్నింగ్ పాయింట్స్ లేట్ అవ్వచ్చు. స్టోరీ వర్సెస్ లేట్ టర్నింగ్ పాయింట్స్. మనం రాసుకున్న కథలో ఒక్కోసారి టర్నింగ్ పాయింట్స్ లేట్ అవ్వచ్చు. వాటిని చాలా జాగ్రత్తగా గమనించాలి. రావాల్సిన పొజిషన్ దగ్గర టర్నింగ్ పాయింట్ రాకపోవచ్చు. ఇది 1-2 సార్లు బాగా చెక్ చేసుకోవాలి. మనకి స్ట్రక్చర్ ప్రకారం ఒకప్పుడు ప్లాట్ పాయింట్ 1 హాఫ్ అన్ అవర్కి వచ్చేది. కొన్ని సినిమాల్లో ఇంటర్వెల్కి ఇస్తారు. ఇది 10-15 నిమిషాలకు కూడా మార్చుకోవచ్చు. ఒక్కోసారి ఇంటర్వెల్ లోపు 2-3 టర్నింగ్ పాయింట్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడే కథ చాలా బాగుంటుంది. అవి కూడా ఆలోచించాలి. అంటే టర్నింగ్ పాయింట్స్ని అడ్జస్ట్ చేసుకుంటూ జరుపుతూ కొంచెం ముందుకు జరిపితే ఏంటి, కొంచెం వెనక జరిపితే ఏంటి అనేది చెక్ చేసుకుంటూ మనం కథకులుగా ఉండాలి. లేకపోతే మనం రాసుకున్న కథ మీద మనకే డౌట్ వచ్చేస్తుంది. అది స్ట్రాంగ్గా ఉందా లేదా అని మనకే డౌట్ వస్తుంది. సో మనకి టర్నింగ్ పాయింట్స్ విషయంలో చాలా జాగ్రత్తగా కొంచెం జరుపుతూ చెక్ చేసుకుంటూ ఆలోచించాలి. సెకండ్ పాయింట్, మెయిన్ ప్లాట్, సబ్ ప్లాట్ వర్సెస్ టర్నింగ్ పాయింట్స్. అంటే ఏంటంటే మనకి కథలో మెయిన్ ప్లాట్ ఉంటుంది, సబ్ ప్లాట్ ఉంటాయి. దేని మీద టర్నింగ్ పాయింట్ ఇవ్వాలి? ఎస్పెషల్లీ మిడ్ పాయింట్ మీద. ఇంటర్వెల్ దేని మీద రావాలి? మిడ్ పాయింట్ దేని మీద రావాలి? కథలో మెయిన్ ప్లాట్ ఉంటే దాని మీదే టర్నింగ్ పాయింట్ రావాలి, దాని మీదే మిడ్ పాయింట్ రావాలి. అలా కాకుండా సబ్ ప్లాట్ మీద టర్నింగ్ పాయింట్ అనేది రాకూడదు. ఒకవేళ వచ్చినా అది మెయిన్ ప్లాట్ని ఎఫెక్ట్ చేసేలా ఉండాలి. ఈ సబ్ ప్లాటు, మెయిన్ ప్లాటు రెండు రాసుకునే సినిమా కథల గురించి మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక్కటి చూడండి. అర్జున్ రాజకీయాల్లోకి రావడం అన్నది మనీషా కొయిరాల లవ్ స్టోరీకి ఎఫెక్ట్ కొడుతుంది. అదే మెయిన్ ప్లాట్ ఏంటి? అర్జున్ రాజకీయాల్లోకి రావడమే మెయిన్ ప్లాట్. మిడ్ పాయింట్ వేయాల్సింది అదే. అర్జున్ రాజకీయాల్లోకి వస్తున్నాడు, డిసైడ్ అయ్యాడు అంటాం. మనీషా లవ్ స్టోరీ ఎఫెక్ట్ అవుతుంది అంతే, కానీ దాంట్లో మిడ్ పాయింట్ ఇవ్వలే. మెయిన్ ప్లాటు అర్జున్ రాజకీయాల్లోకి రావటం కాబట్టి దాని మీదే మిడ్ పాయింట్ వేశారు. నెక్స్ట్ బొమ్మరిల్లు చూడండి. హాసిని ఐ లవ్ యూ అని చెప్తూ ఉంటుంది, సిద్ధార్థ హ్యాపీ, కానీ ఇది సప్లాట్. దీని మీద మిడ్ పాయింట్ ఎవరు? అసలు మెయిన్ ప్లాట్ ఎవరు? ప్రకాష్ రాజుతో ఉంది కదా మెయిన్ ప్లాటు. ప్రకాష్ రాజుతో గొడవ కాబట్టి ప్రకాష్ రాజు సిద్ధుని చూస్తాడు, సిద్ధు షాక్. అది మిడ్ పాయింట్ అనమాట. సో ఎవరి మీద ఇవ్వాలి? సబ్ ప్లాట్ మీద ఇవ్వలేదు, మెయిన్ ప్లాట్ మీద ఇంటర్వెల్ వేస్తారు. రోజా మెయిన్ ప్లాట్లో అరవింద్ స్వామి కిడ్నాప్. అరవింద్ స్వామిని తీవ్రవాదులు ఎత్తుకెళ్ళిపోతున్నారు. ఇక్కడ మధుబాల షాక్లో ఉండిపోయింది దాని మీద. అంతేగాని వీళ్ళిద్దరు భార్యాభర్తలు కాబట్టి వీళ్ళిద్దరి మీద ఏదో క్లాష్ వచ్చిందన్నది వేయలేదు మిడ్ పాయింట్. నెక్స్ట్ తుపాకీ. ఇంకా ఈ యాక్షన్ రియాక్షన్ ఫార్మాట్లు కమర్షియల్ సినిమాల కథల్లో మెయిన్ ప్లాట్ మీద వస్తాయి చూడండి. తుపాకీ సినిమాలో మెయిన్ ప్లాట్లో హీరో వర్సెస్ విలన్ వార్ స్టార్ట్ అయింది ఫోన్ కాల్తో. నెక్స్ట్ అలాగే ఖైదీ నెంబర్ 150లో మెయిన్ ప్లాట్లో హీరో వర్సెస్ విలన్ వార్ స్టార్ట్ అయిపోద్ది. అలాగే అతడు మెయిన్ ప్లాట్లో హీరో నందుని సిబిఐ ఆఫీసర్ పట్టుకున్నాడేమో అన్న దాంట్లో ఇంటర్వెల్ వేశారు, మిడ్ పాయింట్ వేశారు. వీటినన్నింటినీ గమనిస్తే మీరు ఎన్ని సినిమాలను గమనించండి, మెయిన్ ప్లాట్ మీదే ఇంటర్వెల్ టర్నింగ్ పాయింట్స్ వస్తాయి అంతే తప్ప సబ్ ప్లాట్ మీద ఇంటర్వెల్ ఎవరు. ఒకవేళ సబ్ ప్లాట్ మీద ఇంటర్వెల్ ఇచ్చారంటే అది ప్రేమ కథ అయి ఉంటుంది. నెక్స్ట్ పెళ్లి చూపులు, మన్మధుడు ఇలాంటి రామ్ కామ్ టర్నింగ్ పాయింట్స్ వేరు. వాటి టర్నింగ్ పాయింట్స్ ఆ కథకు తగ్గట్టు ఇస్తారన్నమాట. రామ్ కామ్ టర్నింగ్ పాయింట్స్. పెళ్లి చూపుల్లో అయితే వాళ్ళిద్దరు విడిపోతున్నారు,
అప్పుడు దాకా పెళ్లి చూపులు అనుకున్నాం, అది రాంగ్ పెళ్లి చూపులని విడగొడతారు. మన్మధుడిలో అప్పుడు దాకా అభిరాము మెయిన్ హెడ్గా ఉన్నాడు, బాస్గా ఉన్నాడు. అభిరామ్ని తీసేసి సోనాలి బెంద్రేకి మెయిన్ ఇస్తారు, బాస్ కింద ఇస్తారు. ఆ జానర్స్ని బట్టి కూడా మనకి ఇంటర్వెల్స్ మారిపోతూ ఉంటాయి. నెక్స్ట్ స్టోరీ వర్సెస్ లాక్ ఇన్ పొజిషన్. అంటే స్టోరీలో హీరో ఎక్కడో ఒక చోట లాక్ అయిపోతాడు, దీన్నే లాక్ ఇన్ పొజిషన్ అంటారు. అది ఇంటర్వెల్ కావచ్చు, ఒకసారి సెకండ్ హాఫ్లో అవుతుంది, ఒకసారి ప్రీ క్లైమాక్స్ దగ్గర కావచ్చు. కానీ ఇది కథలోకి రావాలి, అప్పుడే కథ గాడిలో పడుతుంది అనమాట. ఆడియన్స్ కూడా టెన్షన్ ఫీల్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గమనిస్తే ఆర్య సినిమా చూడండి. ఆర్యలో ఇంటర్వెల్ దగ్గర హీరోయిన్ లాక్ కొడుతుంది. అప్పుడు దాకా హీరో బిల్డ్ చేసుకుంటాడు లవ్ని, ఆమె లాక్ కొడుతుంది, ఆడియన్స్ షాక్. నెక్స్ట్ ఆర్యని అజయ్ వాళ్ళు వర్షంలో కొట్టి పడేస్తారు, అక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అంటే లాక్ ఇన్ పొజిషన్ అనమాట, హీరో పరిస్థితి ఏంటి ఇప్పుడు అని. అదే అంధాధూన్లో చూసినట్టయితే హీరో రోడ్డు మీద పడతాడు, క్రైసిస్లో పడిపోతాడు అనమాట. అలా లాక్ ఇన్ పొజిషన్ ఇచ్చారు అంధాధూన్లో. అలాగే వరుణ్ డాక్టర్లో గమనించండి, సెకండ్ హాఫ్లో హీరో రిస్క్లోకి వెళ్తూ ఉంటాడు, టెన్షన్ భయంకరమైన రిస్క్లోకి వెళ్తూ ఉంటాడు హీరో. అదంతా లాక్ ఇన్ పొజిషన్లో ఉన్నట్టే. నెక్స్ట్ పెళ్లి చూపులు గమనించండి. పెళ్లి చూపులు మిడ్లో వీళ్ళిద్దరు విడిపోతారు, మళ్ళీ ప్రీ క్లైమాక్స్లో మళ్ళీ వీళ్ళు కలవరేమో అని బిల్డప్ జరుగుతూ ఉంటుంది. అలాగే మీకు మర్యాద రామంలో ఇంటర్వెల్ గమనించండి. మొత్తం సునీల్కి అంత విషయం అంతా తెలిసిపోయింది, అర్థమైపోయింది, నన్ను ఇంక చంపేస్తారు అన్న విషయం అర్థమైపోయింది. అలాగే సునీల్ కూడా తప్పించుకోవడానికి ఒక నాటకం ఆడేస్తాడు, అక్కడికి ఇంటర్వెల్ వేస్తాడు. ఇక లాక్ ఇన్ పొజిషన్ అనమాట, ఏం జరగబోతుందన్న క్యూరియాసిటీ రేకెత్తిస్తారు. ఇలా ఈ లాక్ ఇన్ పొజిషన్ చాలా ఇంపార్టెంట్ కథల్లో. ఇది ఖచ్చితంగా వచ్చే ఒక టర్నింగ్ పాయింట్. ఇది మన కథల్లో ఇంటర్వెల్కి రావాలా, ప్రీ క్లైమాక్సా, సెకండ్ హాఫ్లోనా, ఎక్కడో చోట అనేది ఫిక్స్ అయ్యి మనం కథ రాసుకోవాలి. నెక్స్ట్ స్టోరీ కాన్ఫ్లిక్ట్ వర్సెస్ టర్నింగ్ పాయింట్స్. కథలో మెయిన్ కాన్ఫ్లిక్ట్ని పెంచే విధంగా టర్నింగ్ పాయింట్స్ రావాలి, ఇది చాలా ముఖ్యం. కాన్ఫ్లిక్టు మనకి రెండు రకాలుగా అంటూ ఉంటారు. ప్రోగ్రెసివ్ కాన్ఫ్లిక్ట్ అవ్వాలి, లేకపోతే ఎస్కలేటింగ్ కాన్ఫ్లిక్ట్గా అవ్వాలి అంటారు. అంటే కాన్ఫ్లిక్టు ప్రోగ్రెసివ్ అవుతూ ఉండాలి, అలా అవుతూ ఉంటేనే కథ బాగుంటుంది అన్నమాట. మీరు కార్తీ ఖైదీ కావచ్చు, కాకి కావచ్చు, లేకపోతే గాజీ కావచ్చు, మహానటి కావచ్చు, రంగస్థలం కావచ్చు, ఇందులో మీరు కథ నడుస్తూ ఉంటుంది, కాన్ఫ్లిక్టు ప్రతి టర్నింగ్ పాయింట్కి పెరుగుతూ వెళ్తూ ఉంటుంది. గమనించండి, ప్రతి టర్నింగ్ పాయింట్ అయ్యే కొద్దీ కాన్ఫ్లిక్ట్ పెరుగుతూ ఉంటుంది. ఇలా స్టోరీలో టర్నింగ్ పాయింట్స్ని చెక్ చేసుకోవాలి మనం. స్క్రీన్ ప్లేలో ఈ డౌట్స్ వస్తే పదే చెక్ చేయాలి, ఇది టర్నింగ్ పాయింట్స్ విషయంలో. నెక్స్ట్ క్యారెక్టర్స్ వర్సెస్ టర్నింగ్ పాయింట్స్. హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాసుకున్న స్టోరీలో మనం ఆలోచించాల్సింది మిగిలిన క్యారెక్టర్స్ పరిస్థితి ఏంటి, తద్వారా వచ్చే టర్నింగ్ పాయింట్స్ కూడా ఆలోచించుకోవాలి. అంటే ఎప్పుడు కథకులైన మనం ఎప్పుడు హీరో గురించే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం. అలా ఆలోచిస్తే ఒక కథ వస్తుంది, బాగానే ఉంటుంది. కానీ వేరే క్యారెక్టర్స్ గురించి కూడా ఆలోచిస్తే ఆ కథ సంపూర్ణంగా అర్థవంతంగా తయారవుతుంది. ఆ క్యారెక్టర్స్ ద్వారా వచ్చే మలుపులు కూడా కథలో కీలకంగా ఉంటూ ఇంట్రెస్ట్ కూడా క్రియేట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు బొమ్మరిల్ సినిమా చూడండి. హీరో బాధ, హీరో ప్రేమ, దానికోసం పాటలు, హీరోయిన్ని ఇంట్లోకి రప్పించాడు, ఇవన్నీ హీరో తరపునే ఉంటాయి. అన్నీ ప్లాట్ పాయింట్ 1, మిడ్ పాయింట్ అన్నీ హీరో మీద, ఇంటర్వెల్ వరకు హీరో మీద బాగానే ఆలోచించారు. కానీ ప్రీ క్లైమాక్స్ దగ్గర జెనీలియా ఎప్పుడైతే వీడు నాకు వద్దంకుల్ అని ఆ క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ క్యారెక్టర్ ఇచ్చే టర్నింగ్ పాయింట్ మనకు గెస్కి అందదు. అలా జెనీలియా అంటదని మనం అనుకోలేం. సో ఒకసారి అదర్ క్యారెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం ఆలోచిస్తే కూడా మనకి టర్నింగ్ పాయింట్స్ బాగా వస్తాయి. ఇది బాగా ఆలోచించాలి. అలాగే మీరు భలే మగాడు సినిమా చూసే ఉంటారు. నానికి మతిమరుపు, ప్రేమించాడు, మామయ్యకి తెలుసు, మురళీ శర్మకి తెలుసు, ఎలా ఒప్పిస్తాడు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న మనకి మురళీ శర్మ మనకి విలన్లా అనిపిస్తూ ఉంటాడు. ఓపెన్ చేసిన కథలో మురళీ శర్మ విలన్ ఏమో అని అనుకుంటూ ఉంటాం, కానీ విలన్ కాదు మురళీ శర్మ. మురళీ శర్మ ఆలోచనలను ఒక్కసారిగా ప్రీ క్లైమాక్స్ దగ్గర తిప్పేస్తారు, చాలా బాగుంటుంది. మురళీ శర్మే నానిని పొగుడుతాడు.
అది చాలా మంచి ఆలోచన. ఈ ఆలోచన బాగా సినిమాకి బాగా హైలైట్ అయింది. అది మంచి టర్నింగ్ పాయింట్. మురళీ శర్మ పాయింట్ ఆఫ్ వ్యూలో టర్నింగ్ పాయింట్ వస్తుంది, మనం గెస్ చేయం. ఇది చాలా బాగుంటుంది. ఆర్య సినిమాకి వస్తే హీరో జర్నీ, హీరోనే అంతా అనుకుంటూ మనం అనుకుంటూ ఉంటాం. హీరోయిన్కి ఆర్యకి పడదు. హీరోయిన్కి ఆర్య ప్రీ క్లైమాక్స్ దగ్గర అవుతారు, ఒక సాంగ్లో దగ్గర అవుతారు. అక్కడ హీరోయిన్కి లవ్ పడుతుంది. అంతా బాగుంది అనేసరికి ఒక మంచి టర్నింగ్ పాయింట్ వేశారు. అజయ్ క్యారెక్టరు, వాళ్ళ తండ్రి క్యారెక్టరు అందరూ మారిపోతారు. ఇది మనం గెస్ చేయం, మనం ఎక్స్పెక్ట్ చేయం. విలన్స్ ఏంట్రా మారిపోయారు ఏంట్రా అనుకుంటాం. వాళ్ళు వస్తారు, వాళ్ళిద్దరు మారిపోయారు. గీతేమో అజయ్ని చేసుకుంటుంది కదా అని అనుకుంటూ ఉంటాం. ఇంకా టెన్షన్ ఇంకా క్రియేట్ చేశారు, బాగా చేశారు. అంటే అదర్ క్యారెక్టర్స్ కూడా మనకి కథలో టర్నింగ్ పాయింట్స్ ఇవ్వచ్చు అనే దాన్ని బాగా ఇంట్రెస్ట్ రప్పించారు అన్నమాట. చివరి వరకు ఆర్య అమ్మాయి చివరకు కలుస్తారా లేదా అనే టెన్షన్ని ఇంకా పెంచడం కోసం ఎన్ని మార్పులు చేసినా చూడండి. అలాగే మీరు మర్యాద రామన్ గమనించండి. సునీల్ మర్యాద రామన్లో ప్లాట్ పాయింట్ 1 దగ్గర ఆస్తి ఉందని సాంగ్ తర్వాత ఒక లెటర్ వస్తుంది. హీరో జర్నీ స్టార్ట్ చేశాడు, సలోని ట్రైన్లో జర్నీ చేశాడు. మిడ్ పాయింట్కి హీరోని పగ తీర్చుకోవాలనుకుంటున్నారని ఓపెన్ చేశారు. సునీల్కి తెలిసిపోయింది, అంత బాగానే ఉంది. కానీ సెకండ్ హాఫ్లో మీరు టర్నింగ్ పాయింట్లు చూడండి, ముళ్ళు ఎలా వేశారో. బ్రహ్మాజీ సలోనికి అసలు లవ్ లేదు. అలాగే సునీల్ మీద కూడా సలోనికిను వీళ్ళందరికీ ఎవరికి లవ్ లేవు. కానీ తెలుగు అమ్మాయి సాంగ్ వేశాక సలోనికి సునీల్ మీద లవ్ పడుతుంది. ఎట్ ఏ టైం బ్రహ్మాజీకి సలోని మీద లవ్ వస్తుంది. మీరు గమనించండి టర్నింగ్ పాయింట్స్, ఎంత కథకులు ఎంత బాగా ఆలోచించారు. దాంతో మళ్ళీ కథలో ఇంట్రెస్ట్ వస్తుంది. చాలా బాగా ఆలోచించారు. అంటే సిచ్యువేషన్స్, క్యారెక్టర్స్ ద్వారా సిచ్యువేషన్స్ ఎలాగా మనం ముళ్ళు వేయచ్చు, కొత్త టర్నింగ్ పాయింట్లు ఇవ్వచ్చు అన్నది బాగా చేశారు. నెక్స్ట్ అంధాధున్ చూడండి. మీకు ఆ కథ అంతా తెలుసు కాబట్టి, హీరో రోడ్డు మీద పడిన తర్వాత డాక్టర్ దగ్గర తీసుకెళ్తారు. కథ సడన్గా డాక్టర్ దగ్గరికి వెళ్తుంది. ఆ డాక్టర్ మొత్తం వీళ్ళేమో కిడ్నీలు అమ్మాలని చూస్తే మొత్తం ఒళ్ళంతా అమ్మేద్దామని చూస్తూ ఉంటాడు. ఆడు మొత్తం పాటలన్నీ అమ్మేద్దాం ఉంటాడు. అక్కడి నుంచి మళ్ళీ కిడ్నాప్ డ్రామాలు, ఇలా కథను పరుగులు పెట్టిస్తూ ఉంటారు, రకరకాల మలుపులు వేసి. సో కథలో ఆ కథ ఏంటి, ఆ కథలో కొత్త మలుపులు ఎలా వస్తాయి అన్నది అంధాధున్లో బాగా ఆలోచించారు. అంటే ఇలాగ కళ్ళు లేకపోతే రోడ్డు మీద పడితే ఒక డాక్టర్లకు దొరికితే వాళ్ళు ఎలాగా పాపం వీళ్ళ కిడ్నీస్ కానీ వీళ్ళని కానీ ఎలా అమ్ముకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఈ సమాజం అన్న ఒక కోణం, కొత్త కోణం చెప్పించారు. తర్వాత మళ్ళీ యాజ్ డీజ్గా టాబూను వీళ్ళిద్దరి మధ్య యాక్షన్ ఫార్మేట్ ఇలా పెట్టుకుంటూ వెళ్ళారు. కానీ ఆ బ్లాక్ ఆలోచించడం చాలా కొత్తగా ఉంటుంది. ఇలా ఏ సినిమా కథలో అయినా టర్నింగ్ పాయింట్స్, మలుపులు హీరో ద్వారా కొన్ని టర్నింగ్ పాయింట్స్ వస్తాయి. అలాగే అదర్ క్యారెక్టర్స్ ద్వారా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొన్ని టర్నింగ్ పాయింట్స్ వస్తాయి. ఇలా టోటల్గా ఆలోచిస్తే మన కథలు కూడా మనం బాగా చేసుకోవచ్చు. రీసెంట్గా వచ్చిన బ్రోచేవారు ఎవరో సినిమా చూడండి. ఇందులో టర్నింగ్ పాయింట్స్ ఒకసారి గమనించండి. సినిమా స్టార్ట్ అయినప్పుడు ఒక ఫిక్షనల్ స్టోరీ ట్రాక్ని సత్యదేవ్ నరేట్ చేస్తున్నాడు ఆడియన్స్ మైండ్కి అన్నట్టు ఉంటుంది. ఇతను స్క్రిప్ట్ నరేట్ చేస్తున్నట్టే ఉంటుంది కథ అంతా. కానీ ఇంటర్వెల్ దగ్గరికి వచ్చేసరికి టర్నింగ్ పాయింట్స్ని ఆడియన్స్ గెస్కి అందకుండా కథను తిప్పేశాడు దర్శకుడు. అంటే అసలు ఇది ఇప్పుడు దాకా నరేట్ చేసిన కథ కాదు, ఇది లైవ్ క్యారెక్టర్స్ అని చెప్పాడు భలేగా. అలాగే సెకండ్ హాఫ్లో హీరో విష్ణుకి సత్యదేవ్కి ఒకేసారి ఆలోచనలు వస్తాయి, కథ ఉరుకులు పరుగులు పెడతా ఉంటుంది. ఈ టర్నింగ్ పాయింట్స్ బాగా ఆలోచించారు, బాగా సక్సెస్ అయ్యారు. RX-100 గమనించినట్లయితే అంతా బాగుంది, రావు రమేష్ విలను అని అనిపిస్తూ ఉంటుంది. కానీ సెకండ్ హాఫ్లో ఒక్కసారిగా హీరోయిన్ని విలన్ చేసేస్తూ ఉంటారు. రావు రమేష్ మంచి పాత్ర అవుతుంది, హీరోయిన్ విలన్ అవుతుంది. ఇది మనకి గెస్కి అందదనమాట. సెకండ్ హాఫ్లో దీనివల్ల స్టోరీలో ఇంట్రెస్ట్ వచ్చింది, అదే సినిమా సక్సెస్ అయింది. దాని వెనకాల రీజన్స్ కూడా ఉన్నాయి. సో సినిమా కథకి మలుపులు చాలా కీలకం, ఇది బాగా ఆలోచించాలి. ఆడియన్స్కి ఎక్స్పెక్టేషన్ బ్రేక్ అవుతూ వాళ్ళ గెస్ అందకుండా మనం టర్నింగ్ పాయింట్స్ ఆలోచించాల్సి వస్తుంది.
అంటే ప్లాట్ ఎప్పుడు ఎక్స్పెక్టెడ్గా ఉండకూడదు, ఎక్స్పెక్ట్ చేసింది జరగకూడదు ప్లాట్లో, ఇంకా కొత్తదనం వెళ్ళాలి సెకండ్ హాఫ్కి వెళ్తున్న కొద్దీ. అలాగే మీరు సింహాద్రి ఇంటర్వెల్ గమనించినట్లయితే కూడా సడన్గా సింహాద్రిని భూమికి పొడుస్తుంది, పెద్ద షాక్ ఇంటర్వెల్కి. ఇలాగా మనం టర్నింగ్ పాయింట్స్ ఆలోచించేటప్పుడు చాలా బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. టర్నింగ్ పాయింట్స్ విషయంలో 3 పాయింట్స్. ఫస్ట్ వన్, ఆడియన్స్ గెస్కి అందకూడదు, ఆడియన్స్ గెస్ చేయకూడదు మన టర్నింగ్ పాయింట్. ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, టర్నింగ్ పాయింట్స్ కథలో ఇంట్రెస్ట్ని పెంచాలి, క్యూరియాసిటీ కలిగించాలి. ఇది చాలా ముఖ్యం. నెక్స్ట్, ఏ క్యారెక్టర్స్ వలన ఏ టర్నింగ్ పాయింట్స్ రావాలి, వాటిలో ఏది బెస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అంటే పెర్మిటేషన్ అండ్ కాంబినేషన్స్ మనం చాలా అన్నీ ఆలోచించే నిర్ణయాలు తీసుకోవాలన్నమాట. సో పేపర్ మీద వర్కే కాబట్టి పేపర్ని ఎక్కువగా నమ్మితే మంచి కథలు తయారవుతాయి. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.